జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి పురస్కరించుకుని పీపుల్ పవర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో 2000 మీటర్ల జాతీయ జెండాను ఆవిష్కరించే కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికి సంబంధించి జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసే వేదిక వద్ద సిటీ న్యూస్ తో పలువురు మాట్లాడారు. ఈ నెల 2వ తేదీ ఆదివారం ఉదయం 8:30 నుంచి కొత్త బస్టాండ్ వద్ద నుంచి జెండా ప్రదర్శన ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా రేపు ఉదయం భారీ జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించడం జరుగుతోంది. ఈ ప్రదర్శనకు ప్రైవేట్ స్కూల్స్ పిల్లలు, అలాగే గవర్నమెంట్ హై స్కూలు, బాయ్స్ హై స్కూలు, గర్ల్స్ హై స్కూలు, అలాగే మిగిలిన స్కూల్స్ పిల్లలు, అలాగే హాస్పిటల్స్, అన్ని ప్రైవేట్ హాస్పిటల్ స్పాన్సర్షిప్ తోటి ఈ భారీ కార్యక్రమాన్ని చేయటం జరుగుతోంది. కావున అందరూ ఇందులో పాల్గొని జాతీయత భావాన్ని పెంపొందించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి విధంగా 2 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమాన్ని ఆ జెండా రూపకర్త అనేటువంటి పింగళి వెంకయ్య గారి యొక్క 150వ జయంతి సందర్భంగా రేపు ఆగస్టు 2వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకి బస్టాండ్ నుంచి మన బాయ్స్ హై స్కూల్ వరకు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం అనంతరం ఏదైతే ఈ యొక్క స్టేజ్ కూడా చూశారు, మరి కృష్ణ గారు, మమతా వాళ్ళందరూ కూడా స్టేజ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆ స్టేజ్ కూడా ఎప్పుడూ వేయని విధంగా ఒక స్టెప్ స్టేజ్ వేసి చాలా పెద్ద స్టేజ్ కూడా ఈ యొక్క నిర్మాణం ఈ గ్రౌండ్లో జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యానికి అందరికీ కూడా, అదేవిధంగా హాస్పిటల్స్ యాజమాన్యాన్ని అందరికీ కూడా, అదేవిధంగా ఈ యొక్క సామాజిక సేవా సంస్థలు కానీ, అదేవిధంగా మిగతా అన్నీ కూడా ఆ రోజు మరి శ్రీనివాస్ గారు డ్రోన్ కెమెరాస్ కూడా ఇస్తూ ఉన్నారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపొద్దున మనందరం కూడా ఒక గొప్ప చరిత్రకే విట్నెస్ కాబోతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ఉదయం 8 గంటలకు బస్టాండ్కి అందరూ చేరుకుని అక్కడ నుంచి మనంతా కూడా ర్యాలీగా ఈ యొక్క జెండా ప్రదర్శనలో పాల్గొని మన తాలూకా దేశభక్తిని చాటుతూ పింగళి వెంకయ్య గారికి ఘనమైన నివాళులు అర్పిద్దామని అందరినీ కూడా కోరుకుంటే, ఇదే వ్యక్తిగత ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో భాగం కావాలని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి 150వ జన్మదినం సందర్భంగా రేపు జరగబోయే జాతీయ పతాక ప్రదర్శనకు మా కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులను భాగస్వామ్యం చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సంతోషపడుతున్నాం. అప్లాండ్ ఏరియాకి మొకటాయమానమైనటువంటి జంగారెడ్డిగూడెం గ్రామంలో పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని గ్రామ రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు, మీడియా మిత్రులు, పెద్దలందరూ కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటనగా 2 కిలోమీటర్లన్నర జాతీయ పతాకం యొక్క ఆవిష్కరణ విద్యార్థుల చేత చేయించడం నిజంగా ఈ పట్టణానికి అలాగే దేశానికి వన్నె తెచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపు వారు రూపకల్పన చేస్తూ దానిలో భాగంగా విద్యార్థుల్ని చేయడం జరిగింది. మా తపస్సు విద్యా సంస్థల యొక్క చైర్మన్ శ్రీ దాకారపు కృష్ణ గారి యొక్క ఆజ్ఞ మేరకు, వారి ఆదేశానుసారం మా యొక్క విద్యార్థులు అశేషంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా మేము తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే తలపెట్టారో వారికి వన్నె తెచ్చే విధంగా విద్యార్థుల యొక్క క్రమశిక్షణ మేము చూస్తామని సభాముఖంగా సెలవిస్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా రేపు మా పాఠశాలలో జరగబోయే సమావేశానికి ముందస్తు ఏర్పాట్లుగా ఏ ప్రోగ్రాం ఎలాగ ఫిక్స్ చేయాలన్నది పెద్దల సమక్షంలో ఇప్పుడు చర్చించడం జరిగింది. 2 కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాని బస్టాండ్ దగ్గర నుంచి మా హై స్కూల్ వరకు ఊరేగింపుగా విద్యార్థులతో తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ తరలి రావాల్సిందిగా, కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పట్టణ ప్రజలందరినీ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ నమస్కారాలండి. రేపు జంగారెడ్డిగూడెంలో త్రివర్ణ పతాకాన్ని 2 కిలోమీటర్ల పాటు ప్రజలందరి సమక్షంలో అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసేలాగా స్కూల్స్ యాజమాన్యాలన్నీ కూడా పూర్తి సహకారం అందిస్తున్నాయండి. దాంట్లో భాగంగా జంగారెడ్డిగూడెంలోని లోటస్ స్కూల్ అండ్ బర్డ్స్ అండ్ బ్లాజమ్ స్కూల్, అలాగే బయ్యనగూడెం శివారు ఉన్న ఎంఈఆర్ స్కూల్, ఐఎస్టీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ విద్యార్థులందరూ కూడా రేపు ఈ ర్యాలీలో భాగంగా విద్యార్థులందరూ జాతీయ జెండాని మన జంగారెడ్డిగూడెంలో రెపరెలాడించడం కోసం మా వంతు కృషి చేస్తున్నామండి. దానికి పెద్దలందరూ సపోర్టు కావాలని, అలాగే పుర ప్రజలు అందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలని అందరికీ వేడుకుంటాం. అందరికీ నమస్కారం. ఇప్పటికే ప్రతి ఒక్కరూ ఈ జెండా పండుగ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మీడియా వాళ్ళు ఇస్తున్న సపోర్ట్కి ప్రతి చోట ఈ టాపిక్
చెప్పుకుంటున్నారు. అయితే మిగతా ప్రజలందరూ చెప్పుకోవడం కాదు, ఇళ్లలో రేపు పాల్గొంటేనే మీకు దేశభక్తి ఉన్నట్టు మేము భావిస్తున్నాం. అందులో జంగారెడ్డిగూడెంలో ఇంతమంది జాతీయ భావాన్ని వెళ్ళి తెలియజేయడానికి ఈ రకంగా అటెండ్ అయ్యారని, దానికి స్టూడెంట్సే కాదు, వ్యాపారస్తులు అవచ్చు, ఇళ్లలో ఉన్న మహిళలు కూడా వచ్చి ఇదివరకు ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాల విషయంలో మీరు అందరూ పాల్గొన్నారు, ఎన్నో కార్యక్రమాలు. సో ఈసారి మరొక్కసారి మీరు దయచేసి ఇళ్లలోంచి బయటకు వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ మీరు కూడా పాల్గొనాలని ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటున్నాం. 2వ తారీఖున జరగబోయేటువంటి భారీ జెండా ర్యాలీ ప్రదర్శన, దాదాపు 2000 మీటర్ల జెండా ప్రదర్శనని ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు మరియు విజయకృష్ణ హాస్పిటల్తో పాటుగా మిగతా హాస్పిటల్స్ అందరూ కూడా, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులందరూ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని వాళ్ళందరూ కూడా తమ యొక్క తరాన్ని, గత తరం వాళ్ళు అందించినటువంటి ఆ ప్రతిఫలాన్ని, ఆ ప్రతిఫల ఫ్రూట్స్ అన్నింటినీ కూడా మేము కూడా వాటిని నిలబెట్టుకుని మేము జాతీయత భావాన్ని మరింత పెంపొందించుకుంటామనేటువంటి మంచి ఆలోచనతో విద్యార్థులందరూ కూడా, ప్రభుత్వం మరియు ప్రైవేటు విద్యార్థులందరూ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. కాబట్టి అంత చిన్నారులు పాల్గొన్నప్పుడు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి తరం అందరూ కూడా వచ్చి ఈ ప్రదర్శనని సక్సెస్ఫుల్గా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ ప్రదర్శన స్టార్ట్ అయ్యేటువంటిది బస్టాండ్ పక్కన ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దాదాపు 2000 మీటర్లు అనగా 2 కిలోమీటర్లు మన గవర్నమెంట్ హై స్కూలు గ్రౌండ్స్కి ఎండ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని మన యొక్క జాతీయత భావాన్ని, దేశ సమగ్రతని, సమైక్యతని అందరూ కూడా కాపాడుకుందామని చెప్పి ఈ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా 2 కిలోమీటర్ల జాతీయ పతాక ఆవిష్కరణ, అక్కడి నుంచి హై స్కూల్ దగ్గరికి, బస్టాండ్ నుంచి హై స్కూల్ దగ్గర వరకు 2 కిలోమీటర్లన్నర చక్కగా మా హై స్కూల్ తరపు నుంచి మేము కూడా పార్టిసిపేట్ అయ్యి మన విద్యా సంస్థ మా స్కూల్ తరపు నుంచి చైర్మన్గా నేను కూడా ఆహ్వానించాము. ఈ జయంతికి సంతోషంగా మన పార్టిసిపేట్ అవుతారు పిల్లలందరూ కూడా. థ్యాంక్ యూ. ఈరోజు మనం పింగళి వెంకయ్య గారు ఏదైతే జాతీయ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య గారు ఆయన జాతీయ జెండాని రూపకల్పన చేసిన సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ, అలాగే భారతదేశానికి స్వాతంత్రం ఎంత ముఖ్యమో అలాగే భారతదేశ జెండాకి ఆ 3 రంగులు కానీ దాని రూపకల్పన కానీ అంతే దేశభక్తిని ప్రజ్వలింపజేసే పరిస్థితుల్లో అలాంటి గొప్ప ఉత్కృష్టమైన జెండా ఆవిష్కరణని దాన్ని నగరం అంతా ప్రదర్శించడం కోసం, అలాగే పింగళి వెంకయ్య గారికి నివాళులు అర్పించుకుంటూ జాతీయ భావాన్ని ప్రజల్లోనూ విద్యార్థుల్లోనూ మరింత రేకెత్తించడానికి రేపొద్దుట సూర్యతేజ హాస్పిటల్స్, సాయి స్ఫూర్తి హాస్పిటల్స్, అలాగే విద్యా వికాస సంస్థలు, అలాగే బడ్స్, ఇలాంటి చాలా సాయికృష్ణ, విజయకృష్ణ హాస్పిటల్స్, ఇలాగా చాలా సంస్థలు అన్నీ కూడా ముందుకొచ్చి జాతీయ భావాన్ని ప్రజ్వలింప చేయడానికి, అలాగే మనందరిలోనూ కూడా జాతీయ భావం రేకెత్తించడానికి, మరొకసారి ఏదైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వారందరినీ పునశ్చరణ చేసుకోవడానికి మనం ఈ సందర్భంగా ఒక కంకణం కట్టుకుని ఆగస్టు 2వ తారీఖున మన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకా ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు అందరూ తరలి వచ్చి మనం ఈ జాతీయ జెండాని మనం దాని గొప్ప భావనలో మనం పంచుకోవాలి, మన భావాలు పంచుకోవాలి, స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించాలంటే ఇదే చాలా గొప్ప సందర్భం. ఎందుకంటే విద్యార్థులందరూ స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా వందనానికి వెళ్తారు, మామూలు వ్యక్తులకి అవకాశం ఉండకపోవచ్చు కాక, కానీ ఈ జెండా దీన్ని ప్రదర్శించే ఈ ఊర్లో జెండాను ప్రదర్శించేటప్పుడు మీ అడుగులో అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి వ్యక్తి అందరూ కూడా ఈ జాతీయ జెండా ఆవిష్కరణలో ఈ నగరంలో చక్కగా ఊరేగింపుగా వచ్చే దానిలో మీ అందరూ పదం కలిపి చక్కగా వచ్చి పింగళి వెంకయ్య గారికి నివాళులు అర్పించి జాతీయ భావాన్ని మరొకసారి మనందరి మనసుల్లో రేకెత్తించుకుని స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా నివాళులు అర్పించే సందర్భంగా మీ అందరూ తరలి రావాలని ఈ సందర్భంగా బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పివి రామలక్ష్మిగా మీ అందరినీ ప్రార్థిస్తూ భారత్ మాతాకి జై హింద్.